అయితే స్నేహితులందరూ వీడి చుట్టూ పోగై వీడు తండ్రి చెప్పిన మాటలు మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయి వీరితో ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బు ఉందని కొందరు వస్తారు, ప్రైజ్ లార్డ్ అంటారు, అన్నా నమస్తే అంటారు. నీ దగ్గర ఏమీ లేదనుకో, నీ దగ్గరికి ఎవడు రాడు. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. డబ్బు మొత్తం అయిపోయింది, పాపం ద్వారా మొత్తం ఫినిష్ చేశారు. ఆ ఊర్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు. అందుకనే గుణవంతుల భార్య తన ఇల్లు కట్టుకుంటుంది. భార్య దొరికిన వాడికి ఆనిముత్యం. ఆనిముత్యం అంటే అర్థం తెలుసా అండి? వెలుగు. స్త్రీ ఇంట్లో ఎలా ఉండాలా? వెలుగుగా ఉండాలా, చీకటిగా ఉండొద్దు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి మన ఇంటికి ఆనిముత్యం వచ్చినప్పుడు ఇంట్లో వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? మరి భర్త ఏమై ఉండాలా? శిరస్సు. ఈ రెండు కలిస్తేనే కుటుంబానికి ఆశీర్వాదం. శిరస్సు పడిపోయినా, ఆనిముత్యం పాడైనా ఇల్లు మొత్తం నాశనం అవుతుంది. ప్రభు చెప్తున్న విషయం ఇది. ఇక్కడ ఈ జరిగిన సంఘటన మీరు ఆలోచించండి ఒకసారి. మొత్తానికి ఇప్పుడు ఒక సిస్టరు ఇట్నే ఒక పెద్ద తాటి మట్టతో ఇల్లు వేసుకుందట. ఆ ఇంట్లో ఎలుకలు వస్తాయి కదమ్మా, ఎలుకలు ఎక్కువ వచ్చి అవి తినిపోతుంటే పక్కింటి ఆమెను అడిగిందట, ఏంటి ఇది ఎలుకలు ఊకేస్తున్నాయంటే, ఏం లేదు చిన్న అగిపులో పెట్టు అన్నదట. చిన్న అగిపులతో నిప్పు పెట్టు, ఎలుకలన్నీ పోతాయండి. ఈ గుణవంతరాలు ఉండాలా, ఏం చేసి నిప్పు పెట్టిందట. ఇల్లు ఏమైతే ఇల్లు ఎలుకలు తెచ్చిపోయినాయి, మొత్తం కలిపినాయి. గుణవంతురాలా? గుణం ఉన్నదా మీకు? అజ్ఞానవంతురాలు ఇల్లును పాడు చేసుకుంటుంది. జ్ఞానం లేనివాడు ఇల్లును నాశనం చేస్తాడు. సోమరవాడు ఇంత కష్టపడ్డవాడికి ఏమీ రాదంటాడు బైబిల్లో. బాగినండి జాగ్రత్తగా. అయితే మొత్తం ఆస్తం తెలిపోయింది, ఫినిష్. సమయం ఉన్నప్పుడు నువ్వు దాన్ని కాపాడుకో. సమయం ఉన్నప్పుడు నువ్వు భద్రం చేర్చడం నేర్చుకో. దేవునికి ప్రార్థించడంలో, మందిరానికి రావడంలో, అంటే దేవునికి ఇవ్వడంలో నువ్వు మంచిగా ఉన్నప్పుడే. ఒక సహోదరుడు పోయిన వారం నన్ను పట్టుకొని ఏడ్చాడు గట్టిగా. నువ్వు రమ్మన్నప్పుడు నేను రాలా, కానీ నాకు ఈరోజు పక్షవాతం వచ్చింది, రాలేకపోతున్నా. అర్థం చేసుకోండి. ఆస్తి మొత్తం పోయింది, తినడానికి ఏమీ లేదు. ఎప్పుడు ఈ ఆస్తి పోయింది? నువ్వు తండ్రికి దూరమైనప్పుడు. తండ్రి అంటే ఎవరు? క్రీస్తు. నువ్వు క్రీస్తుకు దూరమైనప్పుడు నీకెవరు దగ్గర అవుతారు? చెప్పండి మీరందరూ. సాతాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు నువ్వు మందిరం రాకుండా ఇంట్లో నిద్రపోయినావు, నీ దగ్గర ఎవరున్నారు? సాతాను. అందుకని ఆదివారం రాకుంటే మీ దగ్గర ఎవరుంటారో గుర్తుపెట్టుకోండి. దడబుడ్డిస్తాడు మిమ్మల్ని అన్నాడు. లబ్డబ్ చేసి ఒక్కొక్క వారం మిమ్మల్ని మానిపిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మందిరంలో ఎవరున్నారు ఇప్పుడు? ఇక్కడ మన మందిరం రాబోతున్న ఇద్దరు ఎవరున్నారు? సాతాను. గట్టి చెప్పండి. సాతాను. అందరు వినాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. 6 రోజులు పని చేసుకోమన్నాడు, 7వ రోజు మరి నీకన్నా ముందు ఎవరుంటారు ఇక్కడ? క్రీస్తు. ఆ క్రీస్తు నీకన్నా ముందు ఉండి నేను రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు? నా మాటలు నీకు వినిపిస్తా, నీకు స్వస్థత ఇస్తా, నా శరీరము నా రక్తము నీకు ఇస్తా, నిన్ను ఆశీర్వాది పంపిస్తా రమ్మని చెప్తే దేవునికి ఏమని చెప్తున్నాం? ప్రభువా ఐఎమ్ బిజీ. ప్రభు ఏమంటాడు నీకు బాగలేనప్పుడు? ఐఎమ్ ఆల్సో బిజీ. అంతే కదా, ఐఎమ్ ఆల్సో బిజీ. అప్పుడు ఏం చేస్తాడు? నీటి పక్క ఇంకో ఇంటికి పోతాడు. నీ ప్రార్థన దేవుడు వినడు, నీ ప్రార్థనకు ఆన్సర్ రాదు. వై? నువ్వు ఆయన మాట వినలేవు కనుక నీ మాట వినడు. అందరికైనా ఎవరిని ప్రేమించాలా చెప్పండి? దేవుని. ఎవరిని ప్రేమించాలా? సావులు తప్ప సావులకు ఎందుకు పోమన్నంటే ప్రబన్నడు ఒక జన్మదినం కన్నా మరణ దినము మేలు. ఎందుకంటే దేవుడు పిలిచిండు కనుక మంచిగా పంపించాలా. అది తప్ప దేనికి కూడా ఆదివారం ఇంట్లో ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆస్తి అంతా పోయింది.
స్నేహితులందరూ వెళ్ళిపోయారు. ఇక సాతాను వేసిన ఎత్తుగడ్డ ఏంటంటే మనలను ఫినిష్ చేసి దూరం ఉంటాడు. ఎందుకు దూరం ఉంటాడంటే నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి, చనిపోవాలి. నీకు ఆఖరిలో వాడు ఇచ్చే గైడెన్స్ ఏంటో తెలుసా? మొదటి గైడెన్స్ ఏంది? నీ తండ్రి దగ్గర దూరములా. రెండో గైడెన్స్ ఏంది? నీ ఆస్తంతా పాడు చేయి. మూడో గైడెన్స్ ఏంది? నీకేమీ లేదు కనుక నువ్వు చనిపో. చనిపోతే ఎటు పోతావు? నరకం. వాడి సాతాను యొక్క ఎత్తుగడ్డనే అది. అర్థమైందా మీకు? ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. కరువైనను, బాధైనను, హింసైనను, ఖడ్గమైనను క్రీస్తు నుండి మనలను ఎడబాపలేవు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు క్రీస్తు కొరకు బ్రతుకుతాడు. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఆదివారం వస్తుందా నేను వెళ్ళి దేవుడి మాటలు వినాలని ఆలోచన ఉంటుంది. తుష్టగా ఉంటాడు. అయితే ఆకలి అవుతుంది, తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేదు. కానీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు నీకు సమృద్ధిగా ఉందా లేదా? నువ్వు తండ్రికి దూరమైనాక ఎన్ని కోల్పోయినావు? ఈరోజు నువ్వు క్రీస్తుకు దూరం అయితే నరకములో నీకు నీళ్ళు దొరికాయి, నరకములో నీకు తిండి దొరకదు, నరకములో నీకు ఆహారం దొరకదు, అగ్గి ఆరదు, పురుగు అందులో కాలుతూనే ఉంటావు. ఏది కోరుకుంటావో నీ ఇష్టం. అయితే ఒక పందులని దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఎక్కడ పడిపోయాడు, ఎంత ఘోరంగా పడిపోయాడో తెలుసా మీకు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 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 ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను, జాగ్రత్త వినండి. వింటున్నారా? దేవుని తర్వాత దేవునికి ఇష్టమైన వాడే లూసిఫర్. వాడికి ఎంతో శక్తి ఇచ్చిండు దేవుడు. కానీ దేవుడు దేవుడే. దేవుని తర్వాత అందరం. ఎంత పెద్ద మానవుడైనా దేవుడు కాడు, మనుషులం. ఎంత పెద్దవాడైనా అదే ఆహారం తింటున్నాం, చనిపోతాం. కానీ దేవుడు నిరంతరం బ్రతికేవాడు, సజీవుడు, మృత్యుంజయుడు. వాడి పతనం ఏంటంటే దేవుని దగ్గర ఉన్నవాడే నేను దేవుని కన్నా గొప్పగానే కావాలనుకుని పతనం అయిపోయాడు. వాడు భూమి మీద వేయబడ్డాడు. వాడితో దూతలు వచ్చినాయి. అవే ఈ ప్రపంచాన్ని గలిబిలి చేస్తున్నాయి. రాజకీయ నాయకులకి వెళ్తాయి, ఉద్యోగాలు చేసేవారికి వెళ్తాయిలేయా. ఉద్యోగం చేసేవాళ్ళు జీతం చాలకుండా లంచాలు తీసుకుంటారు. సైతం దొరబడలేదా? సైతం దొరబడే లంచాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు విస్తారమైన జీతాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా తప్పని చేసేది మొత్తం సైతాన్ పనే. వాళ్ళు జొరబడి ల్యాండ్ ఆక్రమించుకుంటారు. ఇవన్నీ ఏంటి తెలుసా? కానీ వాడు ఎంబటి ఏం రాదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఫామ్ హౌస్ కట్టుకున్న 5,000 ఎకరాల నీ ఫామ్ హౌస్ని ఎంబటి రాంటది కదా, 6 గజాల పొంద పెడతారు. నాకు ఒక గ్యారెంటీ ఉంది, నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి పోతున్నాను. మీకు ఏ గ్యారెంటీ ఉంది? నీ 20 ఎకరాల గ్యారెంటీ లేదు, నీ 500 ఎకరాల గ్యారెంటీ లేదు. అర్థం చేసుకోండి. ఈరోజు నువ్వు కూడా ఒక తప్పు చేస్తున్నావు అంటే నిన్ను సాతాను వాడుకుంటాడు. జాగ్రత్త ఉండండి. లంచాలు తీసుకున్న వాళ్ళు సాతాను జొరబడే వాడి దగ్గర ముంచి లంచాలు తీసుకుంటాడు, అన్యాయంగా తీసుకుంటాడు. ఇదంతా ఎవడి పని? అక్కడికి వెళ్ళి వడయ్యబడ్డ దూతల పని. అందుకనే దయచేసి జాగ్రత్త ఉండండి. ₹1 కూడా లంచం తీసుకుంటే పొట్టి జక్కయ్య ఇంటికి వెళ్ళి మొత్తం అందరికి ఇచ్చేసాడు. మీరెవరు నలాంటోళ్ళు ఉంటే దయచేసి ఇంటికి వెళ్ళి మొత్తం ఇచ్చేయండి, లేకుంటే పరలోక రాజ్యం లేదు. బైబిల్ అదే చెప్తున్నదండి. దేవుని నమ్ముకున్న తర్వాత మీ దశభాగం వేయకపోతే ఇంటికి వెళ్ళి లెక్క వేసి మలవారం దశభాగం వేసేయండి. వేయకపోతే కూడా దేవుడు అడుగుతాడు, నీకు లెక్కలో ఉండదు. 90% సరిపోతలేదు, ఇంకా 10% కూడా దొంగతనం చేయాలి దేవుంది. 90% సరిపోతలేదా? మరి దేవునికి 90% ఇచ్చి 10% తీసుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి 90% ఇచ్చి 10% తీసుకోండి. మరి ఎలాంటి క్రైస్తవులు మనం? దేవుడు ఇవ్వమన్నది నిన్ను బ్లెస్సింగ్ చేయడానికి, దేవుడు ఇవ్వమన్నది నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు రమ్మన్నది నిన్ను దీవించడానికి. ప్రైజ్ గాడ్. చాలా మంది అప్పులు సమస్యలు ఈ పోవడానికి కారణం అదే. ఈరోజు కళ్ళు తెరండి. ఈ వాక్యం మీ జీవితాన్ని బాగు చేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నన్ను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోండి. ఇది నాకు దేవుడు చూపించిన వాక్యం మీకు చెప్తున్నాను. నేను సమయం చెప్తలేరు, నేను చెప్తానే పోతున్నాను.
నాకు కూడా 10 నిమిషాలలాగానే ఉంది, అసలు ఏమైపోలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తాను. ఆస్తి మొత్తం వెళ్ళిపోయింది. ఒక పందులని దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అమ్మా, ఎన్నుకున్న వాళ్ళు చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పందుల దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడు ఆయన? జీతం అడగలేడు, ఒక పూట భోజనం పెట్టు అని అడుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పడేయబడ్డాడు? దేవుని దగ్గర సాతాను ఎక్కడ పడేయబడ్డాడు? ఇక్కడ వాడే కాదు, ఈరోజు నువ్వు దేవుడు వాడిన పోతే నిన్ను కూడా బండకెచ్చుకొడతాడు. నువ్వు అనుకుంటున్నావు యేసుప్రభు ఏమన్నాడు, పోకుంటే ఏమన్నాడు, ఇయ్యకుంటే ఏమన్నాడు, ప్రార్థన చేయకుంటే ఏమన్నాడా? వాడిని ఏం చేస్తుండో చూడు. వాడేమన్నాడో తెలుసా? ముందు నా పందులకు జీతం ఉండు, తిండి సంగతి తర్వాత ఆలోచిస్తా. వీడేమి ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. పందుల పొట్టు తినబోయాడు, అది కూడా వాడికి దొరకలే. పందుల పొట్టు తినబోయాడు, అది కూడా దొరకలా. వై? తండ్రికి నువ్వు దూరమైనవు, దేవునికి నువ్వు దూరమైనవు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు దేవునికి దూరమైనావు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. చెప్పండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. చెప్పండి మీరందరూ. గుండెల మీద చేసుకోండి, చప్పడకి ఇట్లా కూర్చో. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కండి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. నిజంగా ప్రేమిస్తారా? మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మాటలే ఉండాలా, దేవుని చూపే ఉండాలా, దేవుళ్ళని మనం ఉండాలి. అప్పుడు దేవుడు ఏమంటుండో తెలుసు? ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నా. దేవుడు నాతో చెప్తున్నాడు ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మిమ్మల్ని ప్రేమిస్తే మీకు ఆశీర్వాదం స్టార్ట్ అయింది. హల్లెలూయా. చెప్పండి, నాకు ఆశీర్వాదం స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది? నేను దేవుణ్ణి ప్రేమించినప్పుడు. చెప్పండి, ఎంత ప్రేమించాలా దేవుణ్ణి? అందరికన్నా ఎక్కువ. దేవుడు అందరికన్నా ఎక్కువ మనం ప్రేమించిండా లేదా? తన ప్రాణం పెట్టి ప్రేమించిండు. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు? దయచేసి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే దేవుని మనస్ఫూర్తి దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే దేవుని దగ్గర నిజంగా సాగిలపడి నమస్కరించి మొక్కుతాను. నా జీవితానికి నేను చాలు. ఈ స్థాయిలో నన్ను నిలబెట్టిండంటే ఐఎమ్ నథింగ్. ఏంటండి? నథింగ్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అయితే పందుల పొట్టు కూడా దొరకలే. ఆఖరిలో నేను ముగించేస్తాను. చేసిన తర్వాత వాడు 16వ వచనం నుంచి చదువు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని. చూడండి, దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుని మరిస్తే ఏ పరిస్థితి వస్తుందో చూడండి. ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. దేవుడికి వేరైన తర్వాత నీకు ఎవడు ఏమి ఇయ్యాడు, నీకేం దొరకదు కూడా. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సమయం సరిపోతలేదు. ఈ కుమారుడు ఎప్పుడు మనలో ఎత్తులు తెరవబడ్డది? మొత్తం కోల్పోయినాక. ఈరోజు ఎవరైనా నువ్వు కోల్పోయిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ కళ్ళు తెరవండి. ఇప్పుడు నీకు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఈ క్షణంలో నీకు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు నీ ప్రార్థన దేవుడు వింటలేడా? ఇంతవరకు నువ్వు అనుకున్నది సాధిస్తలేవా? కానీ ఎక్కడో లోపం ఉంది కనుక ఆ ప్రభు నీతో చెప్తున్నాడు, ఇప్పుడే ఇదే సమయంలో. వాక్యంలో లోపం ఉందా? దేవుని ప్రార్థనలో లోపం ఉందా? దేవునికి ఇచ్చుట్ల అది కూడా పాపమే. దేవుడు దశభాగం దాచుకుంటే పాపమే. ప్రార్థన చేయకపోతే పాపమే. దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకపోతే పాపమే. ఇది మనలో ఉందేమో. ఇప్పుడు నీవు మారు మనసు పొంది
కన్నీటితో దేవుని దగ్గర ఒప్పుకో, ఇప్పుడే ప్రభు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇది 100% ప్రభు నాతో చెప్తున్నాడు. రికర్రాబ నిక్కు శిఖర్రాంద. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ కుమారుడు మారు మనసు పొందాడు. నేను కుమారుడిగా వనికిరాను, ఒక పనివానిగా వెళుతా, ఒక కూలివానిగా వెళ్తా. తన హృదయంలో డిసైడ్ చేసుకున్నాడు. నిర్ణయం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నీవు డిసైడ్ చేసుకో, ప్రభుకు నేను ఎంత దూరం ఉన్నానో నేను దగ్గరైతే ప్రభు అని. ఇప్పుడే నీ హృదయంలో ఒక మార్పు రావాలి. ప్రైజ్ గాడ్. నీ హృదయంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటికి వస్తాడు, నీలోనికి వస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి ఈ రోజు నుంచి నీకు ఆశీర్వాదం స్టార్ట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎక్కడ లేదు, చచ్చిపోయే అవసరం లేదు, ఉర్రు పెట్టుకునే అవసరం లేదు. అయితే తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడు పోయిన రోజు నుండి ఏ వైపు నుండి వస్తాడో ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నువ్వు తప్పిపోయినవా, నీ కొరకు యేసుక్రీస్తు వారు 2 చేతులెత్తి పరలోకం నుంచి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నువ్వు తప్పిపోయినావు. నా కుమార్తె, నువ్వు తప్పిపోయినావు. నీలో తప్పిపోయినావు. రా, నీ పాపములు కడుగుతా, నీ దోషములు కడుగుతా, నీ రోగములు తీసేస్తా, నీ అప్పులు బాధలన్నీ కట్టేస్తా, రా అని పిలుస్తున్నాడు. యు ఆర్ రెడీ? సిద్ధంగా ఉండండి. అదిగో దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు దేవుని స్వరమినో, దేవుని స్వరమినో, దేవుని అనుభవంలోనికి రా, నీ హృదయంలో దాచుకో, నీతో మాట్లాడతాడు. ఆయన పేరే జీసస్. అయితే తండ్రి చూస్తున్నాడు. కొడుకు గడ్డం పెరిగిపోయింది, స్నానం లేదు, బట్టలు చిరిగిపోయినాయి, ఏమండి తిండి లేదు, సోలుకుంటూ వస్తున్నాడు. కానీ తండ్రి ప్రేమ ఎలాంటిది తెలుసా? దూరం ఉండి చూస్తున్నాడు కుమారుణ్ణి. నా కుమారుడా, నువ్వు నాకు దూరం అయిపోయినావు. దేవునికి దూరమైన తర్వాత మన పరిస్థితి ఘోరమవుతుంది. ఏ చిన్న పాపం దాగున్నా సాతానుడు ఇంకా పాపం చేయమంటాడు, ఇంకా పాపం చేయమని, ఇంకా పాపం చేసి ఆకలిలో చంపేస్తాడు. యవన బిడ్డలను చంపుతున్నాడు. ఈ యవన కుమారుడు తండ్రి నుంచి వారిపోయాడు, ప్రార్థన నుంచి వారిపోయాడు, వాక్యం నుంచి పారిపోయాడు. వాక్యం అంటే దేవుడు, ప్రార్థన అంటే దేవుడు. కానీ తండ్రి మాత్రం రోజు ఏడుస్తున్నాడు. 2 కుమారుడు ఉన్నాడు, కానీ నా ఇంకో కుమారుడేడి, నా కుమారుడేడి, చిన్న కుమారుడు ఏడుస్తున్నాడు ఎవ్రీడే. నా కుమారుడు నాకు కావాలి. ఉదయం వెళ్ళి ఆ వీధి పైన చూస్తున్నాడు, కుమారుడు వచ్చే రోడ్డు పైన చూస్తున్నాడు, నా కుమారుడా ప్లీజ్ రా. మధ్యాహ్నం ఎండలో ఏడుస్తున్నాడు, నా కుమారుడా నువ్వు తిరిగిరా. సాయంకాలము అక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడు, నా కుమారుడా తిరిగిరా, నా కుమారుడా తిరిగిరా. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారు ఈరోజు పరలోకము నుండి పాపములు తిరుగుతున్న మనలను పిలుస్తున్నాడు. నా కుమార్తె నువ్వు రా, నా కుమారుడా నువ్వు రా. ఈ పాపము నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది, ఈ పాపము నిన్ను నరకాన్ని తీసుకెళ్తుంది. నేను 2 చేతులెత్తి నిన్ను పిలుస్తున్నాను. ఈరోజే మారు మనసు పొందిరా, నా కుమారుడు రా, నా కుమార్తె రా అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్లీజ్, ఎంతవరకు దేవునికి దూరమై పాప జీవితంలో జీవిస్తాం? మధ్యాహ్నం, ఉదయకాలం, సాయంకాలంలో ఆ కుమారుడు కొరకు చూస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా ప్రభు పిలుస్తున్నాడు. యేసయ్య నమ్మిన తర్వాత ఇంకెంతకాలం ఈ పాపంలో జీవిస్తాం? యేసయ్య నమ్మిన తర్వాత ఎంతకాలం ఈ అబద్ధాలు? యేసయ్య నమ్మిన తర్వాత దేవుని మనం మోసం చేయకూడదు ప్రియ సంగమా. అయితే ఒకరోజు అదే స్థితిలో ఏడుచుకుంటా సాయంకాల సమయంలో నిలబడ్డాడు. అక్కడి నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు. గడ్డం పెరిగిపోయింది, బట్టలు చిరిగిపోయినాయి, కాళ్ళకు చెప్పులు లేవు, వాసనతో నడుచుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ తండ్రి నిన్ను గుర్తుపడతాడు. ప్రైజ్ ది గాడ్. ఈరోజు నీలో భయంకరమైన పాపం ఉన్నా ఈరోజు దేవుడు నిన్ను గుర్తుపడతాడు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఆ దూరము నుండి కుమారుని చూశాడు. ఈ నా కుమారుడే, ఈ నా తప్పిపోయిన కుమారుడే అని యేసయ్య పరిగెత్తుతున్నాడు.
ఈరోజు నీ కొరకు పరిగెత్తుతున్నాడు, ఈ మందిరాలకు పరిగెత్తుకుని వచ్చాడు. మీ ఒక్కొక్కరి పక్కన యేసయ్య ఉన్నాడు. రిక రాబా నీ కొల్లు రాబా షిక రిక రాబా నీ కొల్లు రాబా. ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. రేబ నీ కొనుల్ల రంద నీ కల్ల రాబా. ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారులు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. రిక రాబా షిక రాబా నీ కొనుల్ల రా రేబా నీ కల్ల రాబా షిక రాందారా. కుమారుని చూసి వీడు నా కుమారుడే, వీడు నా తప్పిపోయిన కుమారుడే. ఎస్, పరిగెత్తుకొని లేడు, కుమారుడి మీద పడ్డాడు. వాసన చూడలే, గడ్డమును చూడలే, మురికిని చూడలే, నా కుమారుడని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఈరోజు యేసయ్య నిన్ను కూడా, నీ మురికి అవసరం లేదు, నీ పాపం అవసరం లేదు, నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడు, నేను ఎత్తుకోవాలనుకుంటున్నాడు, నిన్ను పరలోకంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. ఈ భూలోకంలో కాదు, నిన్ను పరలోకంలో ఉంచుకోవాలనుకుంటున్నాడు. బంగారు వీధులలో ఉంచాలనుకుంటున్నాడు, బంగారు ఇంటిలో ఉంచాలనుకుంటున్నాడు. ఈ మట్టి గోడల మధ్యలో నిన్ను కాదు, ఈ మట్టి గోడల మధ్యలో నువ్వు కాదు, బంగారు వీధుల్లో నువ్వు తిరగాలనుకుంటున్నాడు, వైడూర్యముల మధ్యలో నేను ఉంచాలనుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ముద్దు పెట్టుకో. ప్రైజ్ గాడ్. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ప్రభు దగ్గరికి రండి. పడి ఏడుస్తున్నాడు. నా కుమారుడా నువ్వు తప్పిపోయినావు, నా కుమారుడా నువ్వు తప్పిపోయినావు. కుమారుడు ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ కుమారుడు అంటున్నాడు, డాడ్, నేను నీ కుమారుడిగా పనికిరాను, నీ పని వల్ల కొని పెట్టుకో, నాకు ఆకలి అవుతుంది, నాకు దాహం అవుతుంది, నాకు తిండి లేదు, నాకు దాహం అవుతుంది, నీళ్ళు లేవు, నా కట్టుకోవడానికి బట్టలు లేవు, నాకందరు దూరం అయిపోయారు, నన్ను తిన్నవారు దూరం అయిపోయారు, నా స్నేహితులు దూరం అయిపోయారు, పందులకు నేను జీతం ఉండే పొట్టు దొరకలేదు. డాడీ ఇప్పుడు ఆకలితో ఉన్నాను, నేను బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నాను. నీ కుమారుడిగా కాదు, నీ పరివారిగా నన్ను పెట్టుకో ప్లీజ్. నీ పరివారిగా నన్ను పెట్టుకో. తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? నువ్వు నా పరివాడివి కాదు, నా వారసుడవు. ఎంత పెద్ద పాపి అయినా నువ్వు నా వారసుడవు అంటున్నాడు క్రీస్తు. నీ పాపాలు కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పనివాడి కాదు నానా, నువ్వు నా కుమారుడు, నా ఆస్తి నీది, నీ కొరకని ప్రాణం పెట్టి కన్నాను. ఏమన్నా బిడ్డలారా, దేవునికి దూరమై తల్లిదండ్రులకు దూరమై దేవుని సాధించలేవు. తండ్రి తన ఇంటికి తీసుకెళ్ళాడు, పని వాళ్ళని పిలిచాడు, ఓ గేదెను వేయమన్నాడు, దావత్ చేశాడు, నాట్యం నడుస్తుంది, బంగారు రింగు పెట్టాడు, ప్రశస్త వస్త్రాలు పెట్టాడు. బైబిల్ చెప్తుంది వస్త్ర వస్త్రాలు పెట్టాడు, బంగారు రింగు పెట్టాడు, దావత్ చేశాడు, డ్యాన్స్ నడుస్తుంది. అందరికి చెప్పుకుంటున్నాడు ఏంటో తెలుసా? నా తప్పిపోయిన కుమారుడు నాకు దొరికాడు. ఈ రోజు నువ్వు క్రీస్తులో తప్పిపోతే, ప్రభులోనికి వస్తే, పరలోకములో ప్రభు చెప్తాడు తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు. ఎస్, సాతాను రాజ్యం కూలాలంటే తప్పిపోయిన నువ్వు క్రీస్తులోనికి రా. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఎంతకాలం నువ్వు బానిసలో ఉంటావు, ఎంతకాలం నువ్వు ఇంకా పాపంలో ఉంటావు, బయటికి రా. పాప పరిహార బలి ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు. రేబా నీకు లోన రాందని